ఆయన గారిని ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? సరిపోలు ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? నీ బిడ్డని వదిలేకు. అబ్బా సరిపోలా. మీ అబ్బాయిని, మీ అమ్మాయిని, మీ ఆయన గారిని దాన్ని మాత్రం అన్నట్లా ఏమండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? చెయ్యి ఇలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, చెయ్యి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నాను, చెయ్యి ఇలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నాను, చెయ్యి ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను. నిజంగా చెప్పండి, లేదా గుండె ఆగిపోతా. చెయ్యి ఇలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నాను, చెయ్యి ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను అని నేను ఎప్పుడు అనుకోలేదని పెళ్ళైన వాళ్ళు ఉన్నారే వాళ్ళకు ప్రశ్న. నేను ఎప్పుడు అనుకోలేదు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. మా ఫిలిప్ అయ్య గారు లేరు, రేవదాస్ అయ్య గారు లేరు, స్టీఫెన్సన్ అయ్య గారు లేరు, అయ్యగారు మీ పేరు అయ్యగారు మర్చి పెద్ద అయ్యగారు జోసఫ్ అయ్య గారు లేరు, జార్జ్ గారు లేరు. ఇంతమంది 150 మంది అయ్యగారులు ఉన్నారు. ఏమంటే ఇదే మాట మా చర్చిలో అడిగా, చెయ్యి ఇలాంటి వాడిని ఎందుకు చేస్తున్నాను, చెయ్యి ఇలాంటి వాడిని ఎందుకు చేస్తున్నాను అని అనుకోలేని వాళ్ళు చేయి పైకి ఎత్తంటే నా భార్య సెకండ్ ఆరాధనకు వస్తుంది. ఫస్ట్ ఆరాధనలు ఒక్కళ్ళు చేయి ఎత్తలా, 2వ ఆరాధనకి నా భార్య వస్తుంది. నా గుండె లబటవ లబ ఆనందంగా ఒక్కళ్ళు ఉన్నారు ఈ బతుకులో చిచ్చి అనుకోండి. నేను ఇదే మాట అన్నా, చెయ్యి ఇలాంటి దాన్ని ఎందుకు చేస్తున్నాను, చెయ్యి ఇలాంటి వాడిని ఎందుకు చేస్తున్నాను అని అనుకోలేని వాళ్ళు చేయి పైకి ఎత్తండి. నా భార్య గౌరవార్థంగా ఎత్తిద్ది అనుకొని నేను ఒక కంటితల చూసా, ఆమె కూడా ఎత్తలా. అంటే నా భార్య కూడా అనుకుంది చెయ్యి ఇలాంటి వాడిని ఎందుకు చేస్తున్నాను రా అని. కానీ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వదులుకోలేదు కనుక ఈ రోజు ఇలా నిలబడటానికి 2 మార్గాలు తెలిసాడు. ఇంతమంది పాస్టర్ గారు అయ్యగారులు ఉన్నారు, అమ్మగారు కూడా కింద ఉన్నారు, కొంతమంది చూస్తున్నా వాళ్ళు కూడా ఎత్తలా. ఆర్ యు రెడీ అంటే సాతానుగాడు నేను వదులుకోమంటాడు నానా, పరిచర్య వదులుకోమంటాడు నానా, వ్యాపారం వదులుకోమంటాడు నానా, నీ ప్రార్థన జీవితం వదులుకోమంటాడు నానా, మీ పరిశుద్ధ జీవితం వదులుకోమంటాడు, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేది వదులుకోమంటాడు. వదులుకోమనగానే బలవంతంగా బలత్కారుల చేత దేవుని రాజ్యం పట్టబడుచున్నది. అదృష్టానికి వదిలేసుకున్న వాడిది కాదు దేవుని రాజ్యం. ఆర్ యు రెడీ? అదృష్టానికి వదిలేసుకున్న వాడిది కాదు ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. అలా జరిగిద్దిలే. నో. బిడ్డ కొరకు నువ్వు నిలబడాలి. ఎస్, నీ బిడ్డ కొరకు నువ్వు నిలబడాలి, మీ అబ్బాయి కొరకు నిలబడాలి. అంతే. అదృష్టం ఏం జరిగిద్దో అది జరిగిద్ది. ఏం జరిగిద్ది? అదృష్టానికి వదిలేసుకున్న వాడిది కాదు ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. అలా జరిగిద్దిలే. నో. బిడ్డ కొరకు నువ్వు నిలబడాలి. ఎస్, నీ బిడ్డ కొరకు నువ్వు నిలబడాలి, మీ అబ్బాయి కొరకు నిలబడాలి. అంతే. అదృష్టం ఏం జరిగిద్దో అది జరిగిద్ది. ఏం జరిగిద్ది? ఆర్ యు రెడీ? ఏం జరిగిద్దో, ఏం రాసి ఏముందో, మా అబ్బాయికి ఏమి రాస్తుందో, మా అమ్మాయికి ఏమి రాస్తుందో అలాగే జరిగిద్ది. ఆర్ యు రెడీ? అలా లేదు. అక్కడ ఒక సృష్టికర్త ఉన్నాడు. నీ రాప్తను నువ్వు గనక బలత్కారం చేయడానికి రెడీ అయితే నేను చెప్పను, నీ రాప్తను తిరిగి రాయడానికి సత్తా కలిగిన దేవుడు నా దేవుడు. Yes,